మార్చి 1వ తారీఖు శనివారం రోజున సింహరాశి వారికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. పొరపాటున కూడా మాట్లాడవద్దు. ఇక ఈ యొక్క సింహరాశి వారికి ఏ ఫోన్ కాల్ వస్తుంది, ఎందుకు పొరపాటున కూడా మాట్లాడవద్దు అనేటటువంటి లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. మీ యొక్క ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 7993422886. నమ్మకంతో గురువు గారిని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి. అలానే మీకు జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. ఇటువంటి అంశాన్ని ఇప్పుడు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి పరిశీలించినట్లు అయితే గనక సింహరాశి వారు చాలా మంచి వ్యక్తులు. వీరు జీవితంలో అనుకున్నటువంటి అంశాలను సాధించడానికి కోసమని చాలా శ్రమ పడుతూ ఉంటారు. క్షమాగుణం అధికంగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా తెలిసో తెలియకో తప్పు చేస్తే ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి అవకాశాన్ని ఇవ్వటమే కాకుండా చేసినటువంటి పొరపాటుని సరిదిద్దుకోవటానికి వారికి ఒక అవకాశం ఇవ్వటంతో పాటు వారు ఏదైనా తప్పుని చేస్తే గనక ఆ తప్పుని క్షమించి వదిలేసేటటువంటి క్షమా గుణం అనేది ఉంటుంది. అంతేకాదు ఎవరైనా సరే వీరి దగ్గరికి ఆకలితో వచ్చినా లేదా ఏదైనా సమస్యతో వచ్చినా వారి యొక్క సమస్యను 100% వీరు తీర్చడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీరికి సాధ్యమైనంత వరకు వారి కష్టాన్ని తీర్చడానికి ఉపయోగపడతారు. వీరి దగ్గర డబ్బులు 10 రూపాయలు ఉంటే 1 రూపాయి ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉంటారు. కొన్నిసార్లు మాత్రం వీరు డబ్బుని విడుచుకోవటానికి ఇష్టపడరు. అది వీరి యొక్క సొంత వర్గాలు అయినా, బంధువర్గాలు అయినా, స్నేహితులు అయినా, లేదా వీరి యొక్క రిలేషన్స్ అయినా ఎవరైనా సరే డబ్బు సహాయం కోసమని వీరి దగ్గరికి వచ్చినప్పుడు డబ్బుని అందరికీ అస్సలు ఇవ్వరు. వీరు ఎవరో ఒక్కరికి మాత్రమే ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉంటారు. అది కూడా వీరికి అత్యంత కావలసినటువంటి వ్యక్తులకి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. సాధ్యమైనంత వరకు వీరు ఎవరిని పడితే వారు నమ్మరు, ఎవరిని పడితే వారిని నమ్మరు. సాధ్యమైనంత వరకు వీరు క్షమిస్తారు, కానీ ఎవరిని పడితే వారిని అసలు నమ్మరు. వీరు ఎప్పుడైనా సరే రహస్యాలను కూడా ఇతరులతో చెప్పుకోరు. వీరి యొక్క ఆదాయాన్ని కూడా ఇతరులతో చెప్పుకోరు. వీరు చాలా తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు, అడ్వాన్స్గా ఆలోచిస్తారు. అంతేకాదు వీరి యొక్క చాలా రిలేషన్ ఎవరైతే ఉన్నారో, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అది కూడా పాత మిత్రులతో మాత్రమే రహస్యాలను బయట పెట్టడానికి వీరు అస్సలు ఇష్టపడరు. వీరి యొక్క పాత స్నేహాలు ఎప్పటికీ కూడా ఆ పాత స్నేహాలని నమ్ముతారు తప్ప వీరు ఎంత కొత్త స్నేహితులు పరిచయమైనా, వారు ఎంత మంచివారు అయినా, వీరితో ఎంత మంచిగా మాట్లాడినా సరే వారిని వీరు పొరపాటున కూడా నమ్మరు. అంతేకాదు ఎంత కొత్త స్నేహితులు అయినా వారితో ఎంత మంచిగా మాట్లాడినా పొరపాటున కూడా వీరి యొక్క రహస్యాలను కానీ, డబ్బు సంబంధించినటువంటి మాటలు కానీ, వ్యాపారానికి సంబంధించినటువంటి మాటలు కానీ పొరపాటున కూడా బయట పెట్టరు. అది చాలా మంచి పద్ధతి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్త వ్యక్తులతో ఎలాంటి సమస్య వస్తుందో తెలియదు కనుక కొత్త వ్యక్తులతో ఎంతలో ఉండాలో అంతే ఉండాలి. పాత స్నేహితులను మాత్రం పొరపాటున కూడా మర్చిపోరు. ఇక వీరు కష్టపడేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. కష్టానికి భయపడరు అని చెప్పుకోవచ్చు. వీరిలో లేజినెస్ అనేది ఉండదు. గర్జించిన సింహం వలె ఉంటారు. చాలా యాక్టివ్గా పనులను పూర్తి చేసుకుంటారు. చాలా మంచి వ్యక్తులు అని కూడా చెప్పుకోవచ్చు. చాలా మంచి వ్యక్తులు. వీరు జీవితంలో అధికమైనటువంటి గొప్పతనాన్ని పొందాలి అనుకుంటారు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టతో గొప్పగా
పరువుతో మంచి కీర్తి ప్రతిష్టతో బ్రతకాలి అనుకుంటారు. అంతేకాదు వీరికి సమాజంలో మంచి పేరు కూడా ఉంటుంది. కాకపోతే వీరు కొద్దిగా కోపిష్టివారు అనేటటువంటి ముద్ర అనేది మోయవలసి వస్తుంది. అంతే తప్ప మిగతా అన్నింటిలో కూడా వీరు చాలా బాగుంటారు. మిగతా విషయాలలో చాలా మంచి అంటే చాలా మంచి లక్షణాలను కలిగి ఉంటారు. అదేవిధంగా మిగతా ఏవైనా సరే వీరు అంటే ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అన్నా, లేదా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి రావాలి అన్నా, కుటుంబ పరంగా బరువు బాధ్యతలను మొయ్యాలి అన్నా వీరి తర్వాత ఎవరైనా అని చెప్పుకోవచ్చు. వీరు చాలా హార్డ్ వర్క్ని చేసేటటువంటి వ్యక్తులు. ఈ రాశి వారికి మరి ఏం జరుగుతుంది అంటే గనక వీరికి మార్చి 1వ తారీఖు శనివారం రోజున అనుకూలమైనటువంటి ఫలితాలు ఎంత ఉన్నాయో ప్రతికూల ఫలితాలు కూడా అంతే ఉన్నాయి. అంటే శుభ అశుభ రెండు ఫలితాలు కూడా సమానంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. మంచి ఎంతైతే ఉందో చెడు కూడా అంతే ఉంది. కనుక ఈ రాశి వారికి రెండు సమపాలలో ఉన్నాయి. అంటే మంచి చేసుకున్నటువంటి వారికి మంచి ఉంటే చెడు చేసుకున్నటువంటి వారికి చెడు ఉంటుంది. ఇతరులకి సహాయం చేసి దాన ధర్మాలు చేసి మూగజీవుల పట్ల అంటే ప్రేమను చూపించి మూగజీవులకి ఆహారాన్ని వేసి ఇలా ఎవరు ఎంత పుణ్యాన్ని చేసుకుని ఉన్నారో వారికి అంతటి మంచి ఫలితం అనేది ఉంటుంది. ఎలాంటి పుణ్యం చేసుకొని ఉన్నారో అంతటి మంచి పుణ్యం అంటే చేసుకున్న వారికి చేసుకున్నంత అన్నట్లుగా ఉంటుంది ఈ రాశి వారికి. అలానే ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అని ఎప్పటి నుండో మీరు కలలు కంటూ ఉన్నప్పటికీ అది ఏదో ఒక సమస్యతో అడ్డుకొని అంటే ఏదో ఒక సమస్య అడ్డుకొని ఆగిపోతున్నట్లు అయితే గనక అందులో కూడా విజయాన్ని పొందుతారు. సమస్య అనేది తొలగిపోతుంది. సమస్య నుండి బయటికి వస్తారు అని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగానైనా వ్యాపార పరంగానైనా ఉన్నటువంటి సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి. అదృష్టం అనేది తప్పకుండా వరిస్తుంది. అయితే మీకు ఒక ఫోన్ కాల్ అనేది రావచ్చు. రాత్రి సమయంలో ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు అంటే కొంచెం అశుభకరమైనటువంటి వార్తను వినవచ్చు. మీరు ఫోన్లో పొరపాటున కూడా అంటే నోరు జారటం కానీ పెద్దగా మాట్లాడటం కానీ అరవటం కానీ చేయకపోవటమే మంచిది. లేదా ఆ ఫోన్ కాల్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయటమే మంచిది. అంటే మీకు ఒక శత్రువు ఉన్నారు, లేదు మీకు ఒక వ్యక్తితో మనస్పర్ధం ఉంది అంటే, లేదు మీ భాగస్వామితోనే మీకు ఏదైనా ఒక చిన్న ఇష్యూ ఉంది అనుకోండి. అప్పుడు మీరు అంటే ఎదుటివారు మీకు కాల్ చేస్తే గనక మీరు ఆ కాల్ని లిఫ్ట్ చేయకుండా అవాయిడ్ చేయటం, ఆ తర్వాత మీకు ఉన్నటువంటి వారిపైన కోపం ఏదైతే ఉంటుందో ఆ కోపం పూర్తిగా తగ్గిన తర్వాత మాత్రమే ఈ ఫోన్ కాల్ని మాట్లాడడానికి ఇష్టపడండి. ఎందుకంటే కోపంలో మాట పెరిగి అది పూర్తి మీ జీవితం పైన ఎఫెక్టుని చూపించవచ్చు. కనుక మీరు కోపంలో ఉన్నప్పుడు ఆ ఫోన్ కాల్ని అవాయిడ్ చేసి తిరిగి మీ యొక్క కోపం ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆ మరుక్షణమే మీరు ఫోన్ చేసి మీరు మాట్లాడటం అనేది ఉత్తమం అని చెప్పుకోవచ్చు. ఇలా మీరు ఖచ్చితంగా ఈ చిన్న అంటే దానిని పాటిస్తే గనక మీ దాంపత్య జీవితంలో కావచ్చు, స్నేహపూర్వకమైనటువంటి జీవితం కావచ్చు, స్నేహపూర్వక జీవితం కూడా బాగుంటుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. ఇకపై మీ జీవితంలో కానీ లేదా మీ యొక్క స్నేహితుల జీవితంలో కానీ సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి. ఇక ఈ ఒక్క ఫోన్ కాల్ని మీరు అవాయిడ్ చేస్తే గనక అంతా బాగుంటుంది. అలానే రావాల్సినటువంటి ధనం వస్తుంది. మీరు ఏదైనా సమస్యలు అంటే మీకు అత్తాకోడళ్ళ మధ్య సమస్యలు కావచ్చు, అన్నా తమ్ముళ్ళ మధ్య సమస్యలు కావచ్చు, కుటుంబంలో ఎవరి మధ్యనైనా ఏదైనా సమస్య ఉన్నా కూడా ఇలా మీకు ఇంట్లో కానీ కుటుంబ పరంగా కానీ సమస్యలు తొలగిపోతాయి. కుటుంబం మీకు మద్దతుగా ఉంటుంది కూడా. మీరు ఏది చేసినా మీకు మద్దతుగా నిలబడుతుంది మీ కుటుంబం. కనుక ఈ సమయంలో మీ యొక్క సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. తెలుసుకున్నారు కదా సింహ రాశి వారు ఏ ఫోన్ కాల్ని మాట్లాడొద్దు, ఎలా ఉంటుంది, వారి గోచార ఫలితం ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.